హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఈజీగా సూపర్ టేస్టీగా అటుకుల మిక్చర్ని కేవలం 3 నుండి 4 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేనైతే చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అటుకుల మిక్చర్ని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటిదో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్లో బాగా మరుగుచున్న ఆయిల్లో ఒక్కొక్క కప్పు మనము అటుకులను వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఇది వేగిపోతాయి. సో వెంటనే మనము వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము వేగిన అటుకులని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే లావ్ అటుకులు తీసుకున్నా ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా వేడి కాకుండా అటుకులు ఆయిల్ బాగా పీల్చేస్తుంది. బాగా మరుగుతున్న ఆయిల్లో మాత్రమే మనం అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెంటనే వీటిని మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనము వేయించుకున్న వెంటనే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 100 గ్రాముల వరకు పల్లీలను వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను మనము ఇప్పుడు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము 10 నుండి 12 వరకు కచ్చపక్కగా దంచుకున్న వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 3 లేదా 4 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న కరివేపాకుని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు 5-6 ఎండుమిర్చి చీలికలను వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న ఎండుమిర్చి చీలికలను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న అటుకులలో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న పల్లీలను, కరివేపాకును, వెల్లుల్లిని, పచ్చిమిర్చిని వేసుకొని ఈ విధంగా మనము అన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా మనము అన్ని అటుకులకి మసాలాలు పట్టేటట్లుగా ఈ విధంగా మనము కలుపుకోవాలి. సో చాలా ఈజీగా మనకు అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. సో ఈవినింగ్ టైంలో మనము స్నాక్స్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేయొచ్చు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.